రాష్ట్రంలో ఎండలు నిప్పుల కుంపటిని తలపిస్తున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలకు తోడు వేడిగాళ్లు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. ఇంట్లో నుంచి బయటకు అడుగు పెట్టాలంటేనే జనం భయపడుతున్నారు. ఇప్పటి వరకు వడదెబ్బ బారిన పడి 55 మంది మృత్యువాత పడ్డారు. ఎండ దెబ్బకు గురైన వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్న డాక్టర్ మిరోజ్తో మా ప్రతినిధి ముఖాముఖి. రాష్ట్రంలో ఎండలు తీవ్రరూపం దాలుస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ వడగాలులు వీయడంతో చాలామంది ఈ వడదెబ్బకు గురై చనిపోతున్నారు. ఈ నేపథ్యంలో వడదెబ్బను ఎలా గుర్తించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశంపై మనతో పాటు జనరల్ ఫిజిషియన్ మిరోజ్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, వడదెబ్బ బాధితులను ఎలా గుర్తించాలి? ఈ వడదెబ్బ అనేది ఈ ఎండల్లో తిరిగే వాళ్ళకి ఎక్కువ వస్తూ ఉంటుందండి. ఎండల్లో తిరిగితేనే వస్తుందా అంటే కాదు, ఇంట్లో కూర్చునే వాళ్ళు కూడా రావచ్చు. అది ముఖ్యంగా చాలామందికి మేము చూస్తుంది ఏంటంటే, ఇంట్లోనే ఉంటున్నాను, నాకు వడదెబ్బ రావట్లేదు, వడదెబ్బ కాదేమో సార్ అంటారు. కాదు, ఇంట్లో కూర్చున్నా సరే వడదెబ్బ వచ్చే అవకాశం ఉంది. కొంతమందికి ఏంటంటే మైల్డ్గా ఎక్కువ మందికి వస్తుంది, కొంతమందికి సివియర్గా వస్తూ ఉంటుంది. సో అసలు మైల్డ్గా రావడం అంటే ఏంటి అంటే మనం ఎలా గుర్తించాలి, ఫస్ట్ అది ఇంపార్టెంట్. సో ఎవరికైనా బాగా దాహం వేసేయడం కానీ, ఎక్కువ చెమటలు పట్టేయడం కానీ, జ్వరం, డోలో ట్యాబ్లెట్ వేసుకున్నా తగ్గని జ్వరం రావడం కానీ, ఇలాంటివి ఉన్న పక్షంలో యూరిన్ తక్కువ వెళ్తున్నారు, కళ్ళు తిరుగుతున్నాయి, ఇలాంటివన్నీ మైల్డ్గా ఉన్న టైంలో మనం గుర్తించి అక్కడే ట్రీట్మెంట్ మనం అప్పుడే తీసుకుంటే మనకి చాలా వరకు సివియర్గా అవ్వకుండా మనం ఆపేసుకోవచ్చు. అదే సివియర్గా అవుతుంది అంటే మనకి ఎలా తెలుస్తుంది? వాళ్ళు మగతగా ఉండడం, పిచ్చి పిచ్చిగా మాట్లాడడం, పడుకున్నాక మళ్ళీ లేవలేకపోవడము, ఇలాంటివన్నీ సివియర్గా ఉంది వడదెబ్బ అని తెలుస్తూ ఉంటుంది అనమాట. వీళ్ళని కంపల్సరీగా వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. వడదెబ్బ సోకిన వెంటనే ఏం చేయాలి సాధారణ ప్రజలు? తగిలిన వెంటనే ఏం చేయాలి అంటే, ఫస్ట్ కొంచెం బాడీని చల్లగా అయ్యేటట్టు చూసుకోవాలి. వాటర్లో మనం టవల్ని తడిపి కొన్ని ఐస్ ముక్కలు వేసి దాంట్లో టవల్లో దాంతో బాడీ మొత్తం రుద్దాలి. అది రుద్దుతూ ఉంటే ఫస్ట్ బాడీలో ఉన్న హీట్ అంతా బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. రెండోది, మంచినీళ్ళు బాగా తాగడం. ఇది వడదెబ్బ రాకుండా చూసుకుంటుంది. వడదెబ్బ వచ్చినప్పుడు ట్రీట్మెంట్ కూడా మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్ ఏంటి అంటే ఫ్లూయిడ్స్ తీసుకోవడం. మంచినీళ్ళు ఎక్కువ తాగడము, కొంచెం మజ్జిగలో ఉప్పేసుకుని తాగడము, ORS, కొబ్బరి నీళ్ళు, ఇలాంటివన్నీ తీసుకుంటూ ఉండాలి. వృద్ధులు, మహిళలు ఎలాంటి జాగ్రత్తలు, అలాగే BP షుగర్ ఉన్న వాళ్ళు, హార్ట్ పేషెంట్లు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు బయట వేడి ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే మన బాడీలో ఉన్న రక్తం తగ్గిపోయి చిక్కపడిపోతూ ఉంటుంది. సో షుగర్ ఉన్న వాళ్ళకి, హార్ట్ డిసీజ్ ఉన్న వాళ్ళకి, వృద్ధులకి, వీళ్ళందరికీ కూడా బ్లడ్ చిక్కపడిపోతే ఇంకా డేంజర్ ఎక్కువ ఉంటుంది అనమాట. స్ట్రోక్ లాంటివి కానీ, మళ్ళీ హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంది. ఈ హీట్ స్ట్రోక్ అనే పెద్దది కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో పెద్దవాళ్ళు అనేవాళ్ళు ఎక్కువ బయట తిరగకుండా లోపలే ఉంటూ వాటర్ కూడా బాగా తాగుతూ ఉండాలి. ఆహార విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆహారంలో వచ్చేసరికి ఎక్కువ ఆయిల్ ఉన్న ఫుడ్స్ ఇవి తింటే మనకి అరగదండి. అరగే కాకుండా బాడీ కూడా ఎక్కువ హీట్ జనరేట్ చేస్తుంది. సో మనం తినే దాంట్లో చల్లగా ఉండేటట్టు చూసుకోవాలి. పెరుగు, చల్లటి పాలు, అలాగే ఫ్రూట్స్లో వాటర్ మెలన్, కర్బూజా, ఇలాంటివి తీసుకోమని చెప్తూ ఉంటాం. వాటర్ ఉన్న ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవాలన్నమాట. డాక్టర్ మిరోజ్ సూచనలు. మొత్తం మీద అయితే ఈ తీవ్ర ఎండలు వస్తున్న ఈ క్రమంలో వడదెబ్బకు గురి కాకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు వడదెబ్బ సోకిన తర్వాత వైద్యుని ఇమీడియట్గా సంప్రదించడం, అలాగే మన ఆహార విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా ఈ వేసవి నుంచి మనం గట్టెక్కగలమని చెప్తున్నారు. కెమెరామెన్ భాస్కర్తో సూర్య, ఈటీవీ న్యూస్, విజయవాడ.